చిన్న కథ అండి. కథ పేరు 'విడ్డూరమైన టీ కప్పు'. ఓ భర్తేమో ఆఫీస్ నుంచి వస్తాడు. రాగానే భార్య పట్టుకెళ్ళి టీ ఇస్తుంది. ఆ టీ చూసి ఇలా నోట్లో పెట్టుకొని తల వంచిస్తాడు. "ఏంటి టీ కప్పు? ఏంటి టీ ఇది? ఇన్ని సంవత్సరాలు అయింది నీకు పెళ్ళై ఇంకా టీ పెట్టడం కూడా రాదా?" ఇలాగా చీవాట్లు వేస్తుంటాడు. అప్పుడు భార్య ఏమో తల వంచుకొని మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అతను కొంచెం సర్దుకొని కూర్చున్న తర్వాత అరగంట తర్వాత వచ్చి అంటుందనమాట, "నిన్న నేను ఇదే టీ ఇచ్చాను, నువ్వు తాగలేదు, బయటికెళ్ళి కూర్చున్నావు, పిల్లలతో ఇచ్చి పంపించాను, మెల్లమెల్లగా సిప్ చేస్తూ చక్కగా తాగి ఆస్వాదిస్తూ ఎంత బాగుంది టీ అన్నావు, ఈరోజు అదే టీ అలాగే పెట్టాను, నీకు నచ్చలేదు, చూసావా నీకు బాగులేనప్పుడేమో ఏదిచ్చినా చక్కగా ఒప్పుకుంటావు, నీకు కొంచెం బాగుండేసల్లా భార్యను బానిసగా చూస్తే ఏదో ఒక మాటలు అంటూ ఉంటావు, అంతే కదా నువ్వు చేసింది, చేసిన పనిని నువ్వు గుర్తుపెట్టాలి, నిన్న ఇచ్చింది కదా, ఇవాళ కూడా ఇచ్చింది కదా, ఏమిటైంది బాగానే ఉంది కదా అనుకోవాలి, లేదంటే మాట్లాడకుండా ఊరుకోవాలి, నన్ను ఒక బానిసలాగా చూసి చేసిన పని వంకలు పెడుతూ ఇన్ని సంవత్సరాలైనా రాదా, ఇంకా టీ పెట్టడం రాదా అని మాట నువ్వు పిల్లల ముందు అన్నావు, నాకు ఎంత బాధగా ఉందని" అని భార్య భర్తతో అంటుందండి. అప్పుడు ఆ భర్త తల వంచుకొని, నిజమే కదా, బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోలేదు అంతలేతే నోరు మూసుకొని ఉండాలి కానీ ఇంత పిల్లల ముందు ఇన్ని మాట్లాడితే ఆ పిల్లల తల్లికి ఏం విలువిస్తారు అని తను కూడా చాలా బాధపడ్డాడండి. ఇదండి ఇవాళ కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.